గారికి నెరవేరని కోరికలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి. నేను ఎప్పుడు ఏ కోరిక నాకు ఇది కావాలి అని అనుకోను. నాకు ఏది వచ్చిందాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచించిన వాడినే తప్ప నాకు అది కావాలి ఇది కావాలి ఈ క్యారెక్టర్ చేయాలి ఆ క్యారెక్టర్ చేయాలని కానీ అది ఒక బిజినెస్ మ్యాన్గా ఉండాలనుకున్నా బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యాను. సినిమా అనేది నేను అనుకోకుండా వచ్చింది, అయినా కష్టపడి చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను. రాజకీయాలన్నా ఇష్టం లేకపోయినా వెళ్ళాను, అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాను. అంతే, ఈ పేరు చెడపకూడదు అంటే నా జీవిత వైట్ పేపర్ మీద అక్కడ సిరా చుక్క కూడా ఉండకూడదు. గుడ్. అంటే ఏమన్నా క్యారెక్టర్స్ వైజ్గా కానీ ఫలానా క్యారెక్టర్స్ సినిమాల్లో చేస్తా, సినిమాల్లోనే నెరవేరని అంటే ఈ క్యారెక్టర్ నేను తోరికి చేయలేదు ఎప్పుడు నేను అలా కోరుకోనండి. నాకు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేయగలం అనేది ఆలోచిస్తాను తప్ప గుడ్ గుడ్ నేను ఏది కూడా దేవుడు నాకు ఇది కావాలి ఇది ఇవ్వాలి అని అనుకోలే. ఏది వస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం. నా ఫీలింగ్ కూడా ఏంటంటే నాకున్న యావరేజ్ క్వాలిటీస్కి, యావరేజ్ పర్సనాలిటీ, యావరేజ్ అందం, యావరేజ్ తెలివితేటలు, యావరేజ్ యాక్టింగ్, ఇన్ని యావరేజ్తో సక్సెస్ఫుల్గా నిలబడటం అనేది గొప్ప విషయం. మీరు యావరేజ్ అనుకుంటున్నారు, జనాలు అలా అనుకోలేదు కదా. నేను అనుకున్నది నా భావన నేను చెప్పాలి కదా. ఒక సగటు మనిషిని నేను, ఒక సగటు మనిషి అయి ఉండి వాళ్ళు సమాజంలో ఈ స్టేజ్కి వచ్చారంటే, అన్ని రకాలుగా పేరు తెచ్చుకున్నామంటే మా కృషి, దేవుడి దయ అన్నీ కలిసి ఉన్నాయి. సో మీకు ఎలాంటి మీ సక్సెస్ఫుల్ లైఫ్ ఇలాగే 100 సంవత్సరాల వరకు కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళా మీ 100వ పుట్టినరోజు వేడుకలు కూడా గ్యారంటీగా బ్రహ్మాండంగా జరగాలి. ఫ్యామిలీ ఇయర్స్ని బట్టి అలాంటి అవకాశం ఉంది కానీ చెప్పలేము. అది మన చేతుల్లో ఇది అనేవారు. మా తాతగారు 95 ఏళ్ళు బతికాడు, మా నాన్న 93 ఏళ్ళు బతికాడు, నేను 100 ఇయర్స్ గ్యారంటీ బతుకుతానని కూడా ఆయన సోన్ బాబు గారు. ఎందుకంటే ఆయన వాళ్ళ అల్లుడు డాక్టర్ అయ్యి ఒకసారి ఎప్పుడు అన్నాడు, మామయ్య గారు మీరు కూడా ఏజ్ వచ్చేస్తుంది కదా, ఒకసారి ఆయన అపోలో హాస్పిటల్లో డాక్టర్, హాస్పిటల్కి ఒకసారి జనరల్ టెస్ట్ అని చేద్దామండి అన్నాడు. ఈసారి అడిగితే అన్నావు కానీ ఇంకెప్పుడు అడగట్టు నన్ను. ఎందుకంటే ఆయనకి మన హాస్పిటల్ ఫోబియా లాంటిది ఉంది ఒకటి. వాళ్ళ సిస్టర్ ఒక అమ్మాయి హాస్పిటల్లో చనిపోయింది. అప్పుడు చనిపోయేటప్పుడు ఈయనే ఉన్నాడు పక్కన. ఇక అప్పటి నుంచి హాస్పిటల్ షూటింగ్కి వెళ్ళినా కూడా ఆయనకి ఆ రోజులే గుర్తు వస్తామండి. అందుకని ఏ హాస్పిటల్కి వెళ్ళి షూటింగ్ చేసేవాడు కాదు. మేము పెద్ద హీరో కాబట్టి సెట్ వేసేయండి అంటే హాస్పిటల్లో సెట్ వేసేవారు, సెట్లోనే ఉంచి చేసేవాడు తప్ప దానికి కూడా ఆ డ్రెస్ వేసుకోగానే ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చేదండి. ఓకే ఓకే. అందుకని అసలు నాకేమీ లేవు, చాలా పర్ఫెక్ట్ హెల్త్ నాది, నాకు ఎప్పుడు జ్వరం కూడా రాలేదు అని అన్నాడు. మరి ఆయనకే హార్ట్ అటాక్ వచ్చింది. అది ఎటు మన చేతుల్లో లేదనుకోండి, బట్ మనం కోరుకోవడంలో తప్పలేదు. స్కోప్ ఉంది 100%. ఇలాగా నేను స్కోపే కాదు, నిజంగా జరిగింది కూడా. మీ 100 బర్త్డేస్కి మేము పార్టిసిపేట్ చేయాలి అంతే. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, మీరు ఇలాగే కలగాలి. అంటే ఎంతకాలం బతికా ఉన్నది ముఖ్యం కాదు, బతికినంత కాలం ఎంత ఆరోగ్యంగా బతికాం, ఎంత ఆనందంగా బతికాం అనేది ముఖ్యం. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి సార్, అది మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా మురళీమోహన్ గారితో మన స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన 50 ఇయర్స్ కెరియర్ మీద, అలాగే తన ఎంటైర్ వ్యక్తిగత జీవితం గురించి కూడా మనతో షేర్ చేసుకున్నారు. సో మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.